వాళ్ళు ఏమాత్రం దాచిపెట్టట్లేదు. చాలా కుండబద్దలు మాట్లాడుతున్నారు. వైఎస్ షర్మిల కానీ, లేదంటే సునీత గారు కానీ. వాళ్ళు ఏమంటారు? చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి. చంపుతున్నారని తెలిసి కూడా మౌనంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి అండ్ భాస్కర్. అవి కంప్లీట్గా అసలు వాస్తవం కాదండి. సిఐడి వాళ్ళు ప్రూవ్ చేసినారు అని సిఐడి వాళ్ళు ప్రూవ్ చేస్తే 5 ఏళ్ల నుంచి ఎందుకు గమ్మునుంటారండి? వాళ్ళకేమి సిబిసిఐడి ఏమన్నా వీళ్ళకి బంధువులా? జగనన్న మేనేజ్ చేస్తారు. జగనన్న మేనేజ్ చేస్తున్నాడంటే తన ఓన్ కేసెస్ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి. అవి పరిష్కరించుకోవచ్చు కదా, అంత కెపాసిటీ ఉంటే. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటాయి కదా. అసలు ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా పిల్లలు ఇట్లా చేస్తున్నారా అని చాలా దిగులుగా ఉందండి. అసలు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితే కాదు. మా పిల్లల గురించి కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంటారు కదా. మా పిల్లల గురించి మేమే అంత బ్యాడ్గా చెప్పాల్సి వస్తుంటే ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి. అవును, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేటువంటి ప్రత్యర్థులు మొత్తం వాళ్ళ చేతుల్లో షర్మిల, సునీత పావులుగా మారారు అనేటువంటి అంతే కదా చాలా మంది ఆరోపణ. అంటే ఎక్కడైనా ఒక్కసారైనా కూడా కాస్త మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఆలోచించుకోలేదు. ఒక్కసారి ఏంటంటే అపవాది కోరల్లో చిక్కితే ఏది సరైనది అంటే అన్నీ కరెక్టే అనిపిస్తే వాళ్ళు చేసేటి అన్ని. ఇట్స్ ద పవర్ ఆఫ్ సైటన్. ఓకే ఓకే